సో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడు ప్రజలందరిలో కూడా ఒకటే టెన్షను. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? సరే, ఇప్పటి వరకు మనం రకరకాల సర్వేల గురించి మాట్లాడుకున్నాం. అదంతా పోలింగ్కు ముందు. మరి పోలింగ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ప్రజల నాడి ఎలా ఉంది? సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సర్వేలు రావాలంటే ఆల్రెడీ 5వ విడత ఎన్నికలు ఉన్నాయి. అవి కూడా పూర్తయిన తర్వాత కానీ దానికి సంబంధించిన సర్వేలు రావు. అయితే మన దగ్గర అయితే కొంత సమాచారం ఉంది. బహుశా ఎవరు గెలిచే అవకాశం ఉందనే దాని మీద కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ఏపీ కనెక్ట్ అని చెప్పి ఒక సర్వే సంస్థ అయితే ఎన్నికల తరువాత కొన్ని ఫలితాలను అయితే ఇవ్వటం అయితే జరిగింది. అందులో వేటి గురించి ఇచ్చారనేది మనం ఒకసారి డీటెయిల్డ్గా చూస్తే మొత్తం శ్రీకాకుళంలో 10 సీట్లు ఉంటే అందులో 8 కూటమి గెలుచుకోబోతుంది, 2 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. నేను తక్కువ ఉన్నాయి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను. పలాస, హెచ్చర్ల ఈ 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన 8 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. ఇక విజయనగరం 9 సీట్లు ఉంటే ఇక్కడ మాత్రం 5 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. 4 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. ఇందులో కూటమి గెలుచుకునే సీట్లు ఏమున్నాయంటే బొబ్బిలి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట ఈ 4 సీట్లు మాత్రమే కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి మనకి సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇక విశాఖపట్నం అత్యంత కీలకమైనటువంటి జిల్లా, ఉత్తరాంధ్ర, జగన్మోహన్ రెడ్డి రాజధాని అని చెప్తున్నటువంటి ఈ జిల్లాను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం 15 సీట్లు ఇందులో ఉన్నట్టయితే 12 సీట్లను కూటమి గెలుచుకోబోతుంది. కేవలం 3 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. అంటే దాదాపుగా ఉత్తరాంధ్రలో అందులోని ముఖ్యమైనటువంటి విశాఖ జిల్లాని తెలుగుదేశం పార్టీ కూటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పి మనం చెప్పొచ్చు. వైసీపీ గెలుచుకునే 3 ఏంటయ్యా అంటే ఈ మడుగుల, అరకు వ్యాలీ, పాడేరు ఈ 3 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. మిగిలినవన్నీ కూడా కూటమి అయితే కైవసం చేసుకుంటుంది. ఇక ఈస్ట్ గోదావరి అత్యంత కీలకమైనటువంటి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో అతిపెద్ద జిల్లా అయినటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాను కనుక మనం తీసుకుంటే 19 స్థానాలు ఉన్నాయి. అందులో 19 సీట్లుంటే 17 సీట్లను కూటమి గెలుచుకోబోతుంది. 2014 సీన్ రిపీట్ చేయబోతుంది. 2014-15లో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపుగా అప్పుడు తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా అదే వేవైతే ఇక్కడ కనపడుతుంది. కేవలం 2 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. ఏంటయ్యా 2 సీట్లు అంటే తుని, రామచంద్రాపురం ఈ 2 సీట్లు మినహాయించి మిగిలిన 17 సీట్లను కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అయితే గెలుచుకోబోతుంది. ఇందులోనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం కూడా ఈ గెలుపుల్లో అయితే ఉన్నట్టుగా చెప్పుకోకు. ఇక వెస్ట్ గోదావరి మరొక అత్యంత కీలకమైనటువంటి జిల్లా. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైతే మెజార్టీ సీట్లు సాధిస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారనేది మనం గతం నుంచి చూస్తున్నాం. 2014లో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. సో మరొకసారి ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళీ ఒకసారి క్లీన్ స్వీప్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది మనకి ఇందులో. ఇక మొత్తం వెస్ట్ గోదావరిలో 15 సీట్లుంటే కేవలం 1 సీటు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. 14 సీట్లను తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. అది ఒక్క పోలవరం మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నట్టు తెలుస్తుంది. బట్ ఇక మనకున్న అంచనాల ప్రకారం, మనకున్న సర్వే ప్రకారం పోలవరం కూడా ఇప్పుడు పూర్తిగా కూటమి వైపు అయితే తిరిగినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇది కూడా జరిగితే వెస్ట్ గోదావరి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక కృష్ణ మొత్తం 15 స్థానాలు ఉంటే ఇందులో 14 స్థానాలు అంటే వెస్ట్ గోదావరిలో ఏదైతే సీన్ రిపీట్ అయిందో ఇప్పుడు కృష్ణాలో కూడా అదే సీన్ రిపీట్ కాబోతుంది. ఒక్క తిరువూరు మినహాయించి మిగిలిన మొత్తం కూడా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా అయితే మనకి సర్వేలు చెప్తున్నాయి. ఇక గుంటూరు మొత్తం 17 సీట్లుంటే 15 సీట్లను కూటమి కైవసం చేసుకోబోతుంది. కేవలం 2 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఏంటయ్యా 2 అంటే 1 నరసరావుపేట, 2 బాపట్ల ఈ 2 కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి మనకి ఈ సర్వేలో తెలుస్తుంది. ఇక ప్రకాశం మొత్తం 12 సీట్లు కన్నా ప్రకాశంలో ఉంటే 9 సీట్లు కూటమి గెలుచుకోబోతుంది. 3 సీట్లు అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. 3 సీట్లు వచ్చేటప్పటికి ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం ఈ 3 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం అయితే మనకు కనపడుతుంది. ఇక నెల్లూరు ఒకప్పుడు వైసీపీ కొంచుకోట మొత్తం 10 సీట్లుంటే 8 సీట్లు ఈసారి కూటమి కైవసం చేసుకోబోతుంది. కేవలం కావలి, వెంకటగిరి ఈ 2 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం అయితే మనకి కనపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపను కనుక మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే మొత్తంగా 10 సీట్లుంటే అందులో 6 సీట్లనైతే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. 4 సీట్లనైతే కూటమి గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. 4 సీట్లు ఏంటనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ 4 సీట్లు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. మిగతా సీట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ 6 సీట్లు గెలుచుకుంటుంది. అంటే తన పట్టు నిలబెట్టుకుంది. బట్
కడప కంచుకోట్లకైతే బీటలు వారాయని అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇకపోతే కర్నూలు 14 సీట్లుంటే 6 సీట్లు అయితే కూటమి గెలుచుకోబోతుంది, 8 సీట్లు అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. మొత్తానికి ఇక్కడ కొంచెం పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది. బట్ గతంతో పోలిస్తే కోటలకు బీటలు వారిని అని చెప్పొచ్చు. ఆలగడ్డ, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మకనూరు, ఆలూరు ఈ 6 స్థానాలు మాత్రమే కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అనంతపురం మొత్తం 14 స్థానాలు ఉంటే 10 స్థానాలను అయితే కూటమి కైవసం చేసుకోబోతుంది. కేవలం 4 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఒక రకంగా ఇది టీడీపీకి సుపరిణామం అని చెప్పొచ్చు. గుంతకల్లు, మడకశిర, ధర్మవరం, కదిరి ఈ 4 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ధర్మవరం అంటే బహుశా బీజేపీ పోటీ చేసినట్టుగా ఉంది అక్కడ. ఈ 4 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన సీట్లన్నీ కూడా కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఇక చిత్తూరు 14 సీట్లు ఇందులో ఉంటే 9 సీట్లు అయితే కూటమి గెలుచుకోబోతుంది. 5 సీట్లను అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నట్టు తెలుస్తుంది. 5 సీట్లు మదనపల్లె, పొంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర్ నెల్లూరు. మదనపల్లె, పొంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర్ నెల్లూరు వీటిని మట్టికి వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మిగిలినవన్నీ కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇక మరొకసారి లోక్సభ ఇప్పటివరకు మనం అసెంబ్లీ సెగ్మెంట్లను అయితే మనం పరిశీలించడం జరిగింది పార్లమెంట్ వైజు. సో లోక్సభకి కానీ మనం ఒకసారి వచ్చినట్టయితే రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి అంటే బీజేపీ జనసేన కూటమి 20 ఎంపీ సీట్లను గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ కేవలం 5 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతుంది. అంటే 22 స్థానాల నుంచి 5 స్థానాలకు వైసీపీ పడిపోయిందంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా వైసీపీ గెలిచే స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరకు, కడప, రాజంపేట, నంద్యాల, కర్నూలు ఈ 5 ప్రాంతాలు మినహాయించి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం లేదు. కడప కూడా కొంచెం టైట్గా ఉందని చెప్పొచ్చు. షర్మిల పోటీ చేసింది. ఇక కూటమి గెలుచుకునే సీట్లను ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హిందూపూర్ ఈ మొత్తాన్ని కూడా దాదాపుగా ఈ 20 పార్లమెంటు స్థానాలను కూడా కూటమి అయితే కైవసం చేసుకోబోతుంది. ఇక ఇప్పటి వరకు మనం సీట్లు ఎక్కడెక్కడ ఏంటనేది మాట్లాడుకున్నాం. ఈ అంచనా ప్రకారం ఇప్పుడు మాట్లాడుకున్న మనం సీట్లను కానీ ఒకసారి పరిగణలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అండ్ కూటమికి అంటే బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమికి 131 ఎమ్మెల్యే స్థానాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఓటింగ్ జరిగిన తర్వాత వేవ్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 131 స్థానాలు రాబోతున్నాయి, 20 ఎంపీ స్థానాలు రాబోతున్నాయి అనేది ఒక అంచనా. ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీని తీసుకుంటే కేవలం 44 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు మాత్రమే. అంటే 151 నుంచి కనీసం 51 కూడా గెలుచుకునే స్థానంలో వైసీపీ పరిస్థితి లేదు. 44 స్థానాలకు పడిపోయింది. ఇంకా తగ్గిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇది ఒక ఊహతో కూడినటువంటి అంచనా, అంటే కొన్ని శాంపిల్స్ సేకరణ ద్వారా తీసినటువంటి అంచనా ఇది. సో ఓవరాల్గా కానీ మనం పరిగణలో తీసుకుంటే వైసీపీ ఇంకా 40కి లేదా అంతకంటే లోపుకి పడిపోయే అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఓట్ షేర్ని కానీ మనం పరిగణలో తీసుకుంటే దాదాపుగా 51 నుంచి 52% ఓట్ షేర్ అయితే కూటమి కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. 41 నుంచి 42% వైఎస్ఆర్సీపీ, 5% కాంగ్రెస్, 2% ఇతరులు అయితే ఓట్ షేర్ని అయితే కనెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తంగా ఏపీ కనెక్ట్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దాని మీద చేసినటువంటి ఫైనల్ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు ఇవి. సో ఎన్నికలకు ముందు ఏ ఫలితాలు అయితే వచ్చాయో ఎన్నికల తరువాత కూడా అదే ఫలితాలు అయితే రిపీట్ అవుతున్నాయి. మొత్తంగా కూటమి ఒక ప్రభంజనం సృష్టించి అధికారాన్ని అయితే కైవసం చేసుకోబోతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా ఇప్పుడు ఈ సర్వేని బట్టి మనకు అర్థమవుతుంది.